హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని అంతం చేయగలడా అనే అంశాన్ని తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడి దగ్గర ఎప్పుడూ ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తో కనిపిస్తూ ఉంటాడు. దానిలో ఉండేటువంటి పరికరం ద్వారా అమెరికా ఏ దేశం పైనైనా న్యూక్లియర్ అటాక్ చేయగలదా? ఇటువంటి విషయాలనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది సెంటర్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ అనే సంస్థ యొక్క నివేదిక ప్రకారం అమెరికా దగ్గర సుమారుగా 5800 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అదే మన ఇండియా దగ్గర చూసినట్లయితే వాటి యొక్క సంఖ్య 150 గా ఉంది. అదే చైనా దగ్గర చూసినట్లయితే 320, రష్యా దగ్గర చూసినట్లయితే 6000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇక అమెరికా దగ్గర ఉన్నవన్నీ కూడా టెస్ట్ చేసి ప్రయోగానికి సిద్ధంగా ఉంచినవే. అమెరికా దగ్గర ఉన్నవన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి. అందుకే అమెరికా తలుచుకుంటే ఈ ప్రపంచాన్నే అంతం చేయగలదు. మరి ఈ న్యూక్లియర్ అటాక్ అనేది కేవలం ఒక బటన్ ప్రెస్ చేయడం ద్వారానే అమెరికా ప్రెసిడెంట్ స్టార్ట్ చేయగలడా? దీనికోసం ముందుగా మనం ఆటోమిక్ ఫుట్బాల్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనినే న్యూక్లియర్ ఫుట్బాల్ మరియు ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ సాచెల్ అని కూడా అంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి బ్యాగ్ అనేది ఎప్పుడూ కూడా అమెరికా ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఆటోమిక్ సూట్ కేస్ అనేది ఆయన వెంటే ఉంటుంది. సినిమాలో చూపించినట్లు నిజంగానే దీనిలో కూడా ఒక ప్రోగ్రామింగ్ అలాగే బటన్స్ కూడా ఉంటాయి. దీనికి ఒక లాంచ్ కోడ్ కూడా ఉంటుంది. దానిని ఎంటర్ చేసి బటన్ ప్రెస్ చేసినట్లయితేనే ఇది యాక్టివ్ అవుతుంది. ఇక ప్రెసిడెంట్ తో ఎప్పుడూ ఉండి ఈ సూట్ కేస్ ని పట్టుకునేటువంటి వ్యక్తిని క్యారియర్ అని అంటారు. ఈ వ్యక్తి ఒక ఆర్మీ ఆఫీసర్. ఏదైనా యుద్ధ వాతావరణం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ ని ఎవరూ లేనటువంటి ప్లేస్ కి తీసుకువెళ్లి ఓపెన్ చేయిస్తాడు. ఇక ఎప్పుడైతే ఈ బాక్స్ ని ఓపెన్ చేస్తారో అప్పుడు ఒక వాచ్ అలర్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ అలర్ట్ యుఎస్ లోని అధికారులందరికీ కూడా పంపించబడుతుంది. అందుకే ఈ బాక్స్ ని ఓపెన్ చేయగానే అందరూ కూడా అలర్ట్ అవుతారు. ఇక దీనిని ఓపెన్ చేసిన వెంటనే యుఎస్ ప్రెసిడెంట్ యుఎస్ యొక్క డిఫెన్స్ అధికారులతో పరిస్థితి గురించి సమీక్షిస్తాడు. ఈ క్రమంలోనే అటాక్ అనేది ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, అసలు చెయ్యాలా వద్దా, చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒక ప్లాన్ అనేది వేసి దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ చేసిన తర్వాత ఈ బాక్స్ ని ఉపయోగించేటువంటి అధికారం కేవలం ఒక యుఎస్ ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. దీనికోసం అతనికి ఈ పదవికి ఎన్నిక కాగానే ఒక ప్రత్యేకమైనటువంటి కార్డుని అందజేస్తారు. ఈ బాక్స్ ని ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఆ కార్డ్ అనేది ఉండి తీరాలి. ఆ కార్డ్ ని నిర్దేశించిన ప్రాంతంలో పెట్టినట్లయితే లాంచ్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక ఇది ఎంటర్ చేయడానికి ముందే మరొక వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దీనిలో భాగంగా యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ అతని కోడ్స్ అనేవి ఎంటర్ చేసి అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ ని వెరిఫై చేస్తాడు. ప్రెసిడెంట్ యొక్క ఆదేశాల మేరకు ఇతను కేవలం వెరిఫై మాత్రమే చేయగలడు, కానీ న్యూక్లియర్ అటాక్ ని మాత్రం ఆపలేడు. అందుకే ఈ న్యూక్లియర్ అటాక్ లో ప్రముఖ పాత్ర అనేది ప్రెసిడెంట్ దే. అందుకే యుఎస్ ప్రెసిడెంట్ యొక్క ఈ అధికారం అనేది అత్యంత శక్తివంతమైనది. ఇక దీనిని లాంచ్ చేసే క్రమంలో కోడ్ ని ఎంటర్ చేయగానే మిల్ స్టార్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ మిల్ స్టార్ అనేది అమెరికా ఆర్మీ యొక్క శాటిలైట్ నెట్వర్క్. దీని యొక్క ఫుల్ ఫామ్ మిలిటరీ స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ రిలే. ఇది యాక్టివేట్ అవ్వగానే అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా సరే కేవలం ఒక 15 నిమిషాలలోనే అటాక్ అనేది చేయవచ్చు. ఇక ఇటువంటి ఆటమిక్ ఫుట్బాల్స్ అనేవి మొత్తం 3 ఉంటాయి. ఇందులో ఒకటి యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటే మరొకటి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ఇక మరొకటి వైట్ హౌస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ రూమ్ లో ఉంటుంది. ఇలా 3 ఉండడానికి గల కారణం ఏంటంటే ఏదైనా అత్యవసర పరిస్థితిలో ప్రెసిడెంట్ కి ఏదైనా జరిగినప్పుడు దానిని ఉపయోగించే అధికారం వైస్ ప్రెసిడెంట్ కి ఉంటుంది. అందుకే వైస్ ప్రెసిడెంట్ దగ్గర కూడా ఒక ఫుట్బాల్ అనేది ఉంటుంది. ఇక వైస్ ప్రెసిడెంట్ కూడా దానిని ఉపయోగించే పరిస్థితిలో లేనప్పుడు వైట్ హౌస్ లోని సిచ్యువేషన్ రూమ్ లో ఉన్నటువంటి ఈ ఫుట్బాల్ బాక్స్ ని ఆర్మీ ఆఫీసర్స్ తమ నియంత్రణలోకి తీసుకోవడం జరుగుతుంది. అలా వారు దానిని ఉపయోగించే అధికారం ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.